ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీన ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడనుంది. అది రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంపు, తద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. ఈ ఛార్జీల పెంపు వల్ల ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడుతుందనేది మనకందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం చాలా ప్రభావితం అవుతుంది. తద్వారా ప్రజలందరూ ప్రభావితం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే గుంటూరు, పల్నాడు జిల్లా, అలాగే బాపట్ల జిల్లా, ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే ఈ మేరకు 24వ తేదీనే ఫైల్ మీద సంతకం కాగా దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు దీనికి సంబంధించిన ఆర్డర్లు పంపించగా ఆ మేరకు వారు వీటన్నింటినీ మదింపు చేసి దాని కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు, ఆ మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ వాల్యూ పెరగడము, ఆ ప్రకారంగా రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరగడం అనేది జరగబోతా ఉంది. అయితే ఏ రకంగా పెరగనున్నాయంటే, ఉదాహరణకి చూస్తే మనం గుంటూరు హరిహర్ మహల్ సెంటర్లో సుమారుగా భూమి విలువ 95,000 గజం ఉంటే దాన్ని ₹1,00,000 పెంచుతున్నారు. అలాగే గుంటూరు వారి తోటలో 48,000 ఉంటే 52,000 పెంచుతున్నారు. అట్లాగే నర్సరావుపేటలో పల్నాడు జిల్లాలో చూస్తే మల్లమ్మ సెంటర్లో 80,000 ఉంటే దాన్ని 88,000 పెంచుతున్నారు. అట్లాగే బాపట్ల చూస్తే గుంటూరు రోడ్లో సుమారుగా 32,000 ఉంటే 34,000 పెంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా 5 నుంచి 15% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. అలాగే మనం ఈ పెంచిన ఛార్జీలకి తదనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు సుమారుగా 7.5% మనం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కనుక పెరిగితే ఇప్పటికే రాష్ట్రంలో దెబ్బతిని ఉన్న రియల్ ఎస్టేట్ రంగం, అంటే భూములు కొనుగోళ్లు, అమ్మకాలు, ఏదైతే కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా భూమి అందుకుంటుంది, తద్వారా తమ భూములు విలువలు పెరుగుతాయి, అంతా సకల సంపదలు విరజిల్లుతాయని భావిస్తే మొదట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో అలాగే భూముల విలువలు కొంతకాలం పెరిగాయి. అయితే ఉన్నట్టుండి మెల్లిగా భూముల విలువలు కొనుగోళ్లు తగ్గిపోవడం, రియల్ ఎస్టేట్ కుదేలవడం జరిగింది. దీంతో మళ్ళీ ఏదన్నా భూమి వస్తుంది, పెరుగుతుందని అనుకుంటే ఈ సమయంలో ఇలాగ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, భూముల మార్కెట్ల విలువ పెంపు అనేది ఒక ఆశనిపాతం లాగా తాకింది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం ఇంకా కుప్పకూలుతుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తమ పరిస్థితి తయారవుతుంది. ప్రజలు కూడా భూముల విలువగా ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి, ఇంకా పెంచితే ఇంకా తమ పరిస్థితి ఏమవుతుంది, కొనుగోళ్ళు అమ్మకాలు జరిపేవాళ్ళు ఈ ఎదురు చూడటమే సరిపోతుందనే ఆవేదన, బాధ వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ విలువలు పెరిగిపోతున్నాయి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి.